రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలనా విజయోత్సవాలు హుషారుగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా హుస్సేన్ సాగర్ వద్ద ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 9 సూర్య కిరణ్ విమానాల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి ట్యాంక్ బండ్పై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జోరుగా హుషారుగా సాగుతున్నాయి. ఆకాశంలో కళ్లు చెదిరేలా విమానాల విన్యాసాలు, నేలపై జనం కేరింతలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరం హోరెత్తింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఏరోబాటిక్ ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన నగరవాసులను అమితంగా ఆకర్షించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా 9 విమానాలతో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్లు గగురు పొడిచేలా సాగాయి. దాదాపు 25 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి తిలకించారు. సాయంత్రం హెచ్ఎండిఏ మైదానంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంగీత కార్యక్రమానికి సభాపతి గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలను ఆస్వాదించారు. భారీగా వచ్చిన జనం పాటలకు ఉర్రూతలూగారు. ఆద్యంతం అలరించిన రాహుల్ సిప్లిగంజ్ ను సీఎం, ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి అంజలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.